ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 7వ వార్డు బీజేపీ అభ్యర్థి రమేష్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. తాను మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిస్తే వార్డును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు. ఓటర్లు బీజేపీ వైపు చూస్తున్నారని వెల్లడించారు. ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరామ్ ఈరోజు బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో, కార్పొరేషన్ ఎన్నికలలో విజయోత్సవంగా జరుపుకోవడానికి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మొన్న ఈ మధ్యలోనే మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో, కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా విజయం సాధించింది కనుక అదే హవాలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ హవా జరుగుతుంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో తీసుకుంటే ఉన్న మున్సిపాలిటీలు ఏవైతే ఒక కార్పొరేషన్ మంచిర్యాల ఉందో దాన్ని కంపల్సరీగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే దిశగానే ప్రజలు ఆహ్వానం పలుకుతున్నారు. ప్రజలు అదేవిధంగా ఆలోచిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఓటేయాలని. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో తీసుకుంటే చెన్నూరు నియోజకవర్గంలో కొత్తగా 2 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. అది చెన్నూరు పట్టణం ఒకటి, అదేవిధంగా కేతనపల్లి మున్సిపాలిటీ. కేతనపల్లి మున్సిపాలిటీలో ఏర్పడ్డ తర్వాత గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అప్పుడు బాల్కసుమన్ ఉండే, ఇప్పుడు నూతనంగా మన మంత్రివర్యులు వివేక్ గారు వచ్చారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. ఆ ప్రజలను ఓటు అడిగే హక్కు వీళ్ళిద్దరికీ లేదు, ఇప్పుడు 2 పార్టీలకు లేదు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేతనపల్లి మున్సిపాలిటీలో మరి పోటీ చేయడానికి, కమలం పువ్వు గుర్తుగా పోటీ చేయడానికి నాకు బీజేపీ పార్టీ అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు. మరి ఈరోజు చూసుకుంటే ఇంటింటి ప్రచారంలో భాగంగా చూసుకున్నట్టయితే ఏ ఇంటికి పోయినా కూడా ఈసారి బీజేపీ రావాలి, బీజేపీ చేస్తున్నటువంటి పనులు మన ప్రాంతంలో రావాలి, 7వ వార్డును అభివృద్ధి చేయాలి. మరి ప్రతి పథకంలో కూడా బీజేపీ ఉన్నది. మరి ఈ బీజేపీని ప్రతి ఇంటికి తిరుగుతే ప్రతి తల్లి, తమ్ముడు, అన్న, అక్క, చెల్లె అందరూ కూడా బ్రహ్మరథం బట్టి వైభవంగా ఆహ్వానిస్తూ వాళ్ళే ఈసారి అన్నా నీకెందుకు, మేమున్నాము, మీ వెంట మేమున్నాము, మీ గెలుపుకు మేమున్నాము, మీ గెలుపును మేము ముందుండి నడిపిస్తున్నామని వాళ్ళు పదే పదే చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నది. ఈ యొక్క ప్రజలు, నా ఎన్నుకున్నటువంటి ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు. మరి బీజేపీ పార్టీ మీద అంత అభిమానం ఉన్నందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. మరి ఈరోజు చూసుకున్నట్టయితే నేను నా యొక్క వృత్తిని మరి లెక్చర్ చేస్తున్నప్పటికీ కూడా ప్రజలకు సేవ చేయాలి. ప్రజలతో మనము మమేకం అయ్యి ఈ యొక్క 7వ వార్డును కేతనపల్లి మున్సిపాలిటీలో 22 మున్సిపాలిటీలో ఈ యొక్క మున్సిపాలిటీని దత్తత తీసుకొని ఖచ్చితంగా 22 వార్డులో ఒక వార్డు గొప్ప వార్డుగా తయారు చేయాలని. రంగారెడ్డి జిల్లా